అంటే అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఒక భయం వస్తుంది. ఎందుకు భయం వీళ్ళకి రావాలి. ముందు గవర్నమెంట్లో రోజు కరప్షన్ జరుగుతుంది, వాళ్ళకి భయం వచ్చేపోతే కరప్షన్ ఆగిపోయింది కదా వరకు. పీపుల్స్ రైట్స్ షుడ్ బి రెస్పెక్ట్. డిస్ప్రపోర్షనెట్ అసెట్స్ కేసు నువ్వు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? వాడు పారిపోతాడా? గవర్నమెంట్ సర్వెంట్ వాడు పెన్షన్ వదిలిపెట్టుకొని ఇల్లు వదిలిపెట్టుకొని పారిపోతాడా? నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ చేయి. నువ్వు ఇన్వెస్టిగేషన్ కాకుండానే ముందు అరెస్ట్ చేసేస్తే ఎట్లా? ఇప్పుడు ప్రతి కేసు అరెస్ట్తో మొదలవుతుంది ఇన్వెస్టిగేషన్. అరెస్ట్ అనేది ఎప్పుడు రావాలి? అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఆ విధంగా ఇది టిపికల్ కొలోనియల్ పోలీస్. అందుకని నేను ఒక టాక్ కూడా ఇచ్చాను, చాలా దగ్గర ఇచ్చాను ఈ టాక్. ఇది డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ ఉన్నా కూడా ఇన్ స్పిరిట్ ది పోలీస్ ఫోర్స్ ఈ స్టిల్ ఏ కొలోనియల్ పోలీస్ ఫోర్స్ అని. ఎందుకు? పోలీస్ తప్పు కాదు, లీగల్ సిస్టమ్ తప్పు. ఆ లీగల్ సిస్టమ్ను మార్చడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేయడం, ఎవరినంటే వాడిని బెదిరించడం, అరెస్ట్ చేయడం, ఇల్లు రైడ్ చేయడం ఏమిటిది? అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఎవడు ఉంటే వాడు అవతల వాడిని హెరాస్ చేస్తాడు. రాత్రి 2:30 తెలంగాణ పోలీస్ విచ్ ఈజ్ అకార్డింగ్ టు మీ ది బెస్ట్ పోలీస్ ఫోర్స్ నేనే చెప్పాను. 2:30 పోయి నువ్వు కోదండరామన్ ఇంటికి 2:30 తిరిగి. కోదండరామన్ అంటే ఐఎమ్ నాట్ ఈజ్ అడ్మైరర్, ఈజ్ ఎ సపరేటిస్ట్, ఐఎమ్ అన్ ఇంటగ్రేషనిస్ట్. అర్లీ మార్నింగ్ 3 o'clock ఆయన ఇల్లు రేట్ చేయాల్సిన అవసరం ఏంటి? రేవంత్ రెడ్డి అర్లీ మార్నింగ్ 3 o'clock ఇల్లు రేట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈజ్ ఇట్ పోలీసింగ్? అంటే మార్నింగ్ టైంలో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎర్లీ అవర్స్లో అయితే క్రౌడ్ తక్కువ ఉంటుంది అనేది దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సామెత చెప్తారు, ఇంగ్లీష్ మ్యాన్స్ హౌస్ ఈజ్ హిస్ ఫోర్ట్ అని. యూ కాంట్ ఎంటర్ హిజ్ హౌస్. ఈ విధంగా యు ఆర్ ట్రెడింగ్ ఆన్ ది రైట్స్ ఆఫ్ పీపుల్. నువ్వు ఎందుకు మార్నింగ్ ఉంటే ఎందుకు నువ్వు మార్నింగ్ అంటే మనకేం శత్రువు? ఆయన శత్రువు కాదు కదా, ఎమ్మెల్యే అతను. ఇంకొక ఆయన ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్. వాడేం గుస్టువాటపురం సెటిలరా ఏంటి? మనం అరెస్ట్ చేయడానికి గజ దొంగన ఆయన? అంటే ఎర్లీ అవర్స్లో అంటే వాడు పడుకుంటారా? మార్నింగ్ అయితే అభిమానులు ఎక్కువ వచ్చి మీరు పొలిటికల్ యాక్టివిస్ట్ని దొంగల్లాగా చూడడమే తప్పు. వాళ్ళ రైట్స్ తీసేయడం తప్పు. ప్రతి ఒక్కరిని మీరు అసెంబ్లీకి ఏదో డెమాన్స్ట్రేషన్ తీసుకొస్తారనుకోండి, ఆల్రెడీ పెద్ద నెంబర్ మీరు తీసుకురావాల్సిన 10 మందిని మీరు పర్మిట్ చేయాలి కదా. మీరు రాకూడదు అసెంబ్లీకి, 100 yards 500 yards అవతలే ఉండాలంటే ఏం డెమోక్రసీ ఇది? ఇట్లాంటివి కొన్ని ఎన్నో ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మారాలి. ఇది మారాలంటే పోలీస్ ఆఫీసర్స్ లీగల్ సిస్టమ్ మార్పించాలి, గవర్నమెంట్ని కన్విన్స్ చేయాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానివల్ల ఎంత మేలు జరిగింది. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే పవర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ షుడ్ లై విత్ పోలీస్. పవర్స్ ఆఫ్ అరెస్ట్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్. ఓన్లీ సర్టన్ సిచ్యువేషన్స్లోనే పోలీస్ అరెస్ట్ చేయాలి. అదర్వైజ్ మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ రిపోర్ట్ పంపండి, కోర్టే వాళ్ళకి సమ్మన్స్ వారెంటో ఇస్తారు. ఆ లైన్స్లో ఎవరు ఆలోచించడం లేదు. ఇంకా ఓల్డ్ కొలోనియల్ సిస్టమ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఏదో పోలీస్ అంటే పీపుల్స్ బాస్ లైక్. అట్లీస్ట్ తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పెట్టినారు, ఏదో కొంతవరకు మేలు. మిగతా దగ్గర ఇట్లా లేదు. సైరన్ పెట్టుకొని పోవడము, అందరినీ స్కేర్ చేయడము, ఎవరో ఇక్కడ విఐపీ పోతున్నాడని చెప్పి 15 నిమిషాలు ట్రాఫిక్ ఆపేయడం. ఎంత కొలోనియల్ హ్యాబిట్స్. ఇంగ్లాండ్లో కెన్ యూ డూ ఇట్? ఆర్ అమెరికాలో కెన్ యూ డూ ఇట్? నీ మీద కేసు వేస్తాడు నెక్స్ట్ డే వాడు. ఇప్పుడు ఎవరో ఒకటి పోతుంటే ఒక చిన్న ఎమ్మెల్యే ఎవరు మినిస్టర్ పోతూ ఉంటే నా కారు 15 నిమిషాలు ఆపేస్తే ఎట్లా? మరి దీనన్నా మానిటరింగ్ చేయాల్సింది ఎవరండి? ఈ సిస్టమ్ని ఇవన్నీ చేంజెస్ కావాలి కదా. ఎవరు సజెస్ట్ చేయాలా? పోలీసే సజెస్ట్ చేయాలా. బికాజ్ ఇఫ్ యూ వాంట్ టు బి డెమోక్రాటిక్ పోలీస్, if you want to be continue as a colonial police, it suits you, it suits them, continue. గవర్నమెంట్కి సూట్ అవుతుంది, మీకు పనికి వస్తుంది. ఒక్కొక్కరు 10 మంది ఎందుకండి? ఒక 15 వెహికల్స్ కాన్వాయ్. అది గవర్నమెంట్ వాడికి 15 ఉంటే నాకు 3 ఉండాలని చెప్పి ఇంకో జడ్జి గారు, చీఫ్ జస్టిస్, లేకపోతే ఇంకొక నాకు 4 ఉండాలా అని డీజీపీ ఒక 2 తల. ఏం పనులు ఇవన్నీ? ఇది కొలోనియల్ పోలీస్ కాదా ఇది? ఎందుకు ఇవ్వాలి వీళ్ళకంతా ఇంత కాన్వాయ్లు? ఇది ఎవరిని బెదిరించడానికి ఇది? కానీ డిపార్ట్మెంట్లో వైపు రావాలనుకుంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్?
నేను డిపార్ట్మెంట్లోకి నాకేం అడ్వైజ్ ఇవ్వడానికి ఏం లేదు, కానీ డిపార్ట్మెంట్లోకి ఫస్ట్ యూ షుడ్ రికగ్నైజ్ పోలీస్ సర్వీస్. పీపుల్ కమ్ టు పోలీస్ ఇన్ డిస్ట్రెస్. రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు ఆ రోజుల్లోనే పోలీస్కి రాశాడు 9 పాయింట్స్, నేను అకాడమీలో కూడా పెట్టించాను. పీపుల్ కమ్ టు యూ ఇన్ డిస్ట్రెస్, యూ షుడ్ స్పీక్ టు దెమ్ ప్లెజెంట్లీ. తెలుగు రాశాడు ఆయన. వాళ్ళ కష్టాల్లో మన దగ్గరికి వస్తారు, మనం వాళ్ళతో మర్యాదగా మాట్లాడాలని. అది వస్తే చాలు. నువ్వు వాడిని బాస్ ఓవర్ చేయాలి. అందులో కొంతమంది ఉన్నారు పోలీసులో, వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళు అణగారిన వర్గాలు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత హోల్ యాటిట్యూడ్ మారిపోతుంది. నువ్వే అణగారిన వర్గానికి వచ్చినా నువ్వే కైండ్గా ఉండాల్సిన నువ్వే ఉండటం లేదు వాళ్ళతో. అదేమంటే చెప్పుకుంటే మేము అణగారిన వర్గాల నుంచి వచ్చాము, లేకపోతే ఇంకో మీరే కైండ్గా ఉండటం లేదు వాళ్ళతో, అవతల వాళ్ళతో. అందరూ కైండ్గా ఉండాలి, మర్యాదగా ఉండాలి, ప్రెజెంట్గా ఉండాలి. మన యాటిట్యూడ్ పోలీస్ అంటే దబాయించడం కాదు, కొంచెం వాళ్ళతో మనం హెల్ప్ఫుల్గా ఉండాలి అనే యాటిట్యూడ్ రావాలి కదా. అదే నేను చెప్పేది. అది రాందే ఇది కొలోనియల్ పోలీస్గానే కంటిన్యూ అవుతుంది. అది ఆ కొలోనియల్ పోలీస్ మెంటాలిటీ పోయి డెమోక్రాటిక్ పోలీస్గా రావాలి. అది చెప్పేది నేను.